హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి 22వ తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో దాంట్లో భాగంగా ఫస్ట్ మనం చూసినట్లయితే భారత హేతువాద సంఘం చైర్మన్ వెంకటాద్రి కన్నుమూత అని చెప్పేసి మనకి ప్రధానంగా ఈరోజు ఆర్టికల్ రావడం జరిగిందండి. సో మనకి మరణించిన వ్యక్తులు అనే టాపిక్లో రావిపూడి వెంకటాద్రి గారు చనిపోవడం జరిగిందండి. సో ఇతను మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి చీరాల అనే ఒక ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అండి. సో ఇతను వచ్చేసరికి మనకి ఏదైతే మనకి త్రిపురనేని రామస్వామి అని చెప్పేసి చెప్తామండి, మనం ఏపీ హిస్టరీలో కూడా చదువుకొని ఉంటాము. దీనికి సంబంధించి వీర గంధము తెచ్చినాము వీరులెవ్వరి తెరుపుడి అని చెప్పేసి ఇలాంటి ఒక పదాలను ఉపయోగించిన వ్యక్తి త్రిపురనేని రామస్వామి గారి శిష్యుడే ఈ యొక్క రావిపూడి వెంకటాద్రి గారు అండి. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఇతను కవిరాజాశ్రయం అనే ఒకదాన్ని స్థాపించారు అని చెప్పేసి వాళ్ళ యొక్క ఊరిలో ఏదైతే నాగండ్ల అనే ఊరిలో కవిరాజాశ్రయం అనే ఒక ఆశ్రమాన్ని కూడా ఇతను స్థాపించాడు అని చెప్పేసి మనకి ప్రధానంగా వార్తల్లో రావడం జరిగిందండి. సో ఇతను వచ్చేసరికి 2002లో ఏదైతే భారత హేతువాద సంఘం చైర్మన్గా ఇతను 2002లో ఎన్నుకోవడం జరిగిందండి. 2002లో ఎన్నుకోవడం జరిగింది. సో ఇతను ఒక నాస్తికుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. బాగా నాస్తిక భావజాలాన్ని బాగా వ్యాప్తి చేశాడు అని చెప్పేసి ఇతని గురించి చెప్పడం జరిగింది. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారత హేతువాద సంఘానికి సంబంధించిన వ్యక్తి రీసెంట్గా చనిపోవడం జరిగింది. అతని పేరు ఏంటి అని చెప్పేసి అడగొచ్చండి. సో అతని పేరు వచ్చేసరికి రావిపూడి వెంకటాద్రి అని చెప్పేసి గుర్తుంచుకోండి. లేదా రీసెంట్గా రావిపూడి వెంకటాద్రి గారు చనిపోవడం జరిగింది, ఇతను దేనికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో మనం భారత హేతువాద సంఘం చైర్మన్గా చేస్తున్నారు అనే పాయింట్ మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనకి ఇతను వచ్చేసరికి ఏదైతే మనకి 1982లో హేమా పబ్లికేషన్స్ అని చెప్పేసి ఒక పబ్లికేషన్స్ కూడా ఇతను స్థాపించడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. పబ్లికేషన్స్ అని చెప్పేసి ఉంటుంది, హేమా పబ్లికేషన్స్ అని చెప్పేసి దీని వాద ఏదైతే మనకి గ్రంథాలను కానీ నాస్తికత్వానికి సంబంధించిన కానీ ఇలాంటి రచనలు కానీ ఇవి బాగా ఇతను చేశాడు అని పాయింట్ మనం గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇతను ఎస్పెషల్లీ చీరాల ఏదైతే మనకి చీరాల అనే పట్టణానికి సంబంధించిన వ్యక్తి అని పాయింట్ కూడా గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కియాకు పురస్కారం రావడం రాష్ట్రానికి గర్వకారణం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి వార్తల్లో రావడం జరిగిందండి. సో మనకి ఏదైతే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కియా అంటే కార్ల పరిశ్రమ ఉంటుందో దానికి ఇండియా కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అని ఇవ్వడం జరిగిందండి. సో మనము ఇండియా కార్ ఆఫ్ ద ఇయర్ 2023 అనే ఒక అవార్డు అయితే రావడం జరిగిందండి. సో రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా కార్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2023 ఏ సంస్థకు వచ్చిందంటే మనము కియా అని చెప్పేసి చెప్పాలండి. సో మనము కియా అని చెప్పేసి చెప్పాలి. సో ఇది ఎక్కడుంది అంటే మనకి ఏదైతే మనకి సత్యసాయి జిల్లా పెనుకొండ మండలము ఎర్రమంచిలో తయారవుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. ఏదైతే మనకి శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలిలో ఇది యొక్క కియా యొక్క కార్ల పరిశ్రమ ఉంది అని చెప్పేసి చెప్పాలి. సో అదేవిధంగా అసలు ఈ యొక్క కియా కార్ల పరిశ్రమ ఏ దేశానికి సంబంధించిందని కూడా మనం గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ ఏ సౌత్ కొరియన్ కండి, అంటే సౌత్ కొరియాకి సంబంధించినటువంటి సౌత్ కొరియా మీ అందరికి ఐడియా ఉంటుందండి. సౌత్ కొరియా అని చెప్పేసి సౌత్ కొరియాకి సంబంధించిన కంట్రీకి సంబంధించినటువంటి సంస్థ ఇది. సో అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో కార్ల సంస్థల గురించి కొన్ని ఎగ్జామ్లు అడగడం జరిగిందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్డ్ ఏ కంపెనీకి సంబంధించిందని, బెంజ్ ఏ కంట్రీకి సంబంధించిందని, మెర్సిడెస్ ఏ కంట్రీకి సంబంధించిందని ఇలా అడగడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుంది. వాటిలో భాగంగా మనం కియా అయితే మాత్రం సౌత్ కొరియా అని చెప్పేసి చెప్పుకున్నాం. అదేవిధంగా మనము బెంజ్ అని చెప్పేసి చెప్తామండి. సో మనకి బెంజ్ అయితే మాత్రం మనకి జర్మనీకి సంబంధించిందండి. సో మనకి జర్మనీకి సంబంధించింది బెంజ్. అదే పదం ఫోర్డ్ కంపెనీ అయితే మాత్రం మనకి యుఎస్ఏ అమెరికాకి సంబంధించిందండి. అదేవిధంగా టయోటా అని చెప్పేసి ఉంటుందండి. సో మనకి టయోటా అని చెప్పేసి ఉంటుంది, జపాన్ కంట్రీకి సంబంధించింది. అదేవిధంగా మనకి హుండాయ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో మనకి హుండాయ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో అది వచ్చేసరికి మనకి ఏదైతే మనకి సౌత్ కొరియాకి సంబంధించిందేనండి. సో ఇది కూడా సౌత్ కొరియాకి సంబంధించింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సౌత్ కొరియా సో ఇవి కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. సో కియా అనేది సౌత్ కొరియాకి సంబంధించింది. అదేవిధంగా హుండాయ్ అనేది కూడా సౌత్ కొరియాకి సంబంధించింది, టయోటా జపాన్కి సంబంధించింది, ఫోర్డ్ కంపెనీ యూఎస్ఏకి సంబంధించింది, బెంజ్ అనేది జర్మనీకి సంబంధించింది. ఇవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఎందుకంటే కొన్ని ఎగ్జామ్లో ఈ ఫీల్డ్ నుంచి కూడా టచ్ చేయడం జరిగింది ఎగ్జామినర్. సో కియాకి మనకి ఈ సంవత్సరం ఇండియా కార్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2023 అనే అవార్డు రావడం వల్ల వార్తల్లోకి ఉంది అనే పాయింట్ మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది.
సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత్ బయోటెక్ ముక్కు టీకా ఆవిష్కరణ 26న అని చెప్పేసి భారత్ బయోటెక్ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే భారత్ బయోటెక్ అని చెప్పేసి ఇది కోవిడ్కి సంబంధించి వ్యాక్సిన్ని కనుక్కోవడం జరిగిందండి. దీనికి సంబంధించి మనము ఏదైతే మనకి ఈ యొక్క భారత్ బయోటెక్ ఉంటుందో కోవాక్సిన్ అనే ఒక టీకాని కొనుక్కోవడం జరిగింది. సో కోవాక్సిన్తో పాటుగా రేపు 26వ తారీఖున సో 26వ తారీఖున ఇన్కోవాక్ అని చెప్పేసి ఇన్కోవాక్ అని చెప్పేసి ఈ యొక్క వ్యాక్సిన్ కూడా మేము తీసుకొస్తున్నాము అని చెప్పి చెప్తున్నారండి. సో ఇది ముక్కు ద్వారా వేసుకునేదండి, నాసికాకి సంబంధించిందండి. సో మనకి డ్రాప్స్ రూపంలో ముక్కు ద్వారా వేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇన్కోవాక్ అనేది వార్తల్లోకి రావడం జరిగింది. సో ఈ యొక్క ఇన్కోవాక్ని ఎవరి సహకారంతో ఈ యొక్క బయోటెక్ వాళ్ళు తయారు చేస్తున్నారు. సో మనం లాస్ట్ వీడియోలో కూడా ఏదైతే మనకి గత కొన్ని వీడియోస్లో కూడా మనం ఈ యొక్క ఇన్కోవాక్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఇది సంబంధించి వాషింగ్టన్ యూనివర్సిటీకి సంబంధించి ఆ యూనివర్సిటీ సహకారంతో దీన్ని తయారు చేస్తున్నారు భారత్ బయోటెక్ వాళ్ళు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనము వాషింగ్టన్కి సంబంధించినటువంటి వాషింగ్టన్ యూనివర్సిటీ వాళ్ళ సహకారంతో ఈ యొక్క ఇన్కోవాక్ అనేది భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కోవాక్సిన్ అని చెప్పేసి మనకి కోవాక్సిన్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో ఈ కోవాక్సిన్ని కూడా భారత్ బయోటెక్ వాళ్ళే కనుక్కోవడం జరిగిందండి. సో అదేవిధంగా మనకి ఇంకొకటి కోవిషీల్డ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. మనకి కోవిషీల్డ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇదైతే మాత్రం సిరమ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఉంటుందండి. సీరమ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి వాళ్ళు తయారు చేయడం జరిగింది. సో మనకి రీసెంట్గా లంపీ స్కిన్ డిసీజ్ అని చెప్పేసి క్యాటల్స్కి రావడం, పశువులకు రావడం జరిగిందండి. దానికి సంబంధించి కూడా ఒక వ్యాక్సిన్ని మనకి భారత్ బయోటెక్ వాళ్ళు కనుక్కోవడం జరిగింది. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లంపీ స్కిన్ మనం తెలుగులో ముద్ద చర్మ వ్యాధి అని చెప్పేసి అంటామండి. దానికి సంబంధించి లంపీ ప్రోవాక్ ఇండ్ అని చెప్పేసి మనకి లంపీ ప్రోవాక్ ఇండ్ అని చెప్పేసి చెప్తున్నామండి. లంపీ ప్రోవాక్ ఇండ్ అని చెప్పేసి ఒక వ్యాక్సిన్ కూడా ఈ యొక్క భారత్ బయోటెక్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇక్కడ మనం దాదాపుగా ఒక 5 పాయింట్స్ కవర్ చేయడం జరిగింది. అవేంటి ఇంకొకసారి చూద్దాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా రావడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇన్కోవాక్ ఒకటి, కోవాక్సిన్ ఒకటి, రెండు కూడా మనకి భారత్ బయోటెక్ వాళ్ళే తయారు చేయడం జరిగిందండి. సో ఈ రెండు కూడా మనుషులకు వచ్చినాయి ఆల్రెడీ. సో ఇది వచ్చేసరికి లంపీ స్కిన్ డిసీజ్ అనేది క్యాటిల్కి వస్తుందండి. దీనికి సంబంధించి లంపీ ప్రోవాక్ ఇండ్ అని చెప్పేసి ఒక వ్యాక్సిన్ కొనుక్కోవడం జరిగింది. అదేవిధంగా కోవిషీల్డ్ అనేది సీరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. సో ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో మనకి ఏదైతే మనకి భారత్ బయోటెక్ ఉంటుందో దాని యొక్క చైర్మన్గా కృష్ణ ఎల్లా అని చెప్పేసి మన ఫోటోలో చూడొచ్చు, ఇతనేనండి. సో ఇతనికి లాస్ట్ టైం మనకి పద్మభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది 2022కి సంబంధించి అని పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇనాగురల్ ఎడిషన్ ఆఫ్ ఇండో ఈజిప్షియన్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ సైక్లోన్ 1 కమెన్స్ ఇన్ రాజస్థాన్. ఏదైతే మనకి ఇండియాకి ఈజిప్ట్కి సంబంధించి ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ అండి. ఫస్ట్ టైం ఇది జరగడం. యాక్చువల్గా ఇది 2022లోనే జరగాలండి. సో మనకి 2022 జనవరి 8వ తారీఖు జరగాల్సింది. సో కొంచెం పోస్ట్ పోన్ అవడం వల్ల 2023 ఏదైతే జనవరి 14 నుంచి ఇది 14 రోజుల పాటు జరుగుతూ ఉంది అని పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో దిస్ ఈజ్ సైక్లోన్ 1 అని చెప్పి చెబుతామండి. సో మనము సైక్లోన్ 1 దిస్ ఈజ్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్. ఇదొక ఆర్మీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇండియాకి అండ్ ఈజిప్ట్కి అండి. సో మనకి ఈజిప్ట్కి మధ్య జరుగుతుంది అనే పాయింట్లు మనం గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఎన్నో ఎడిషన్ అంటే ఫస్ట్ ఎడిషన్ అని చెప్పేసి ఎక్కడ జరగబోతుంది ఇది అంటే మనకి ఏదైతే మనకి రాజస్థాన్ ఉంటుందో జైసల్మర్ అని చెప్పేసి జైసల్మర్ అనే ప్లేస్లో రాజస్థాన్ అండి. సో మనకి రాజస్థాన్లో జరుగుతుంది. సో జనవరి 14వ తారీఖు నుంచి 28 వరకు జరుగుతూ ఉంటుంది. సో మన ఇండియాలోనే జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎడిషన్ అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఏదైనా ఒక డిఫెన్స్ ఎక్సర్సైజ్ అది ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ జరిగితే ఖచ్చితంగా దానికి సంబంధించి అది ఏదైతే మనకి ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరుగుతుంది అనే పాయింట్ ఫస్ట్ ఎక్కడ అంటే రాజస్థానేనండి. రాజస్థాన్లో కూడా సబ్ ప్లేస్ బాగా గుర్తుంచుకోవాలండి. ఎగ్జామ్లో అదే అడుగుతూ ఉన్నారు. సో రాజస్థాన్ జైపూర్ అనొచ్చు, రాజస్థాన్ జైసల్మర్ అనొచ్చు, అలా కొంచెం క్రిటికల్గా అడగడం జరుగుతూ ఉంది. సో మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి జైసల్మర్ రాజస్థాన్లో జరుగుతూ ఉంది. ఎన్నో ఎడిషన్ అంటే ఫస్ట్ ఎడిషన్. సో అదేవిధంగా
దీనికి సంబంధించి ఇది ఏంటి, ఆర్మీయా, నేవీయా, ఎయిర్ ఫోర్సా, ఆర్మీ ఎక్సర్సైజ్. సో ఈ 3 పాయింట్లు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో అదేవిధంగా మనకి అమెరికాతో జరిగినాయండి, ఫ్రాన్స్తో జరిగినాయి. సో ఇలాంటివి కూడా మనం ఖచ్చితంగా ఫోకస్ చేయవలసిన ప్రతి ఒక్క అభ్యర్థి ఈ యొక్క టాపిక్ మీద ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో అందువల్ల మనకి ఇది ప్రధానంగా వార్తల్లో రావడం జరిగింది, ఎక్సర్సైజ్ సైక్లోన్ 1. సో ఇండియా ఈజిప్ట్, అదేవిధంగా ఈజిప్ట్ గురించి వార్తల్లోకి వచ్చింది కాబట్టి రేపు మనకి ఏదైతే మనకి జనవరి 26 రిపబ్లిక్ డే జరుగుతుందో దానికి ముఖ్య అతిథిగా మనకి ఈజిప్ట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అబ్దుల్ ఫతాహ్ ఎల్ సిసి అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి. సో మనకి అబ్దుల్ ఫతాహ్ అల్ సిసి, సో మనకి అల్ సిసి అనే వ్యక్తి ఉండడం జరిగిందండి. సో ఇతను మనకి రేపు చీఫ్ గెస్ట్గా రాబోతా ఉన్నారు. మనకి ఏదైతే మనకి రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి దానికి చీఫ్ గెస్ట్గా రాబోతున్నారండి. ఇలా ఈజిప్ట్ నుంచి వస్తున్న ఫస్ట్ ప్రెసిడెంట్ ఇతనే అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. అట్ ద సేమ్ టైం 75వ స్వతంత్ర దినోత్సవాల్లో కూడా మనకి రీసెంట్గా ఈజిప్ట్ కంట్రీ అనేది జరుపుకుంది అనే పాయింట్స్ కూడా మన ఎగ్జామ్ పాయింట్లో గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఫస్ట్ టైం మనకి 1950 ఆ టైంలో, అంటే 1950 టైంలో ఫస్ట్ మన అతిథి అండి, అంటే మనకి రిపబ్లిక్కి సంబంధించి మన అతిథి ఏదైతే మనకి ఇండోనేషియా కంట్రీకి సంబంధించి సుకర్నో అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో మనకి సుకర్నో అనే వ్యక్తి ఇండోనేషియా అండి. సో మనకి ఇండోనేషియా ప్రెసిడెంట్. సో ఇతను ఫస్ట్ మనకి ముఖ్య అతిథిగా రావడం జరిగింది 1950లో. సో అదేవిధంగా 2021కి సంబంధించి యూకే ప్రెసిడెంట్ పిఎం ఎవరైతే ఉన్నారో బోరిస్ జాన్సన్ అండి. సో మనకి బోరిస్ జాన్సన్ అని చెప్పేసి, సో మీ అందరికీ తెలిసే ఉంటుందండి, పార్టీ గేట్ స్కాండల్ అని చెప్పేసి, సో కోవిడ్ సిచ్యువేషన్లో ఒక పార్టీ గేట్ స్కాండల్ అని చెప్పేసి అతన్ని పదవి నుంచి దిగిపోవడం జరిగింది. ఆ తర్వాత లిజ్ ట్రస్ అనే ఒక లేడీ వచ్చింది. సో ఆమె కూడా పోయింది. ఆమె తర్వాత మనకి రిషి సునక్ అనే వ్యక్తి పిఎంగా రావడం జరిగింది బ్రిటన్కి. సో దానికి సంబంధించి 2021 సంబంధించి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా యూకే పిఎం ఎవరైతే ఉన్నారో బోరిస్ జాన్సన్ అతను రావడం జరిగింది అనే పాయింట్ గుర్తుంచుకోవాలి. 2022కు సంబంధించి సో ఎవరు రాలేదండి, ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మనం ఎటువంటి ముఖ్య అతిథిని మనం ఇన్వైట్ చేయలేదు. సో ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అండి. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని 2022కు సంబంధించి ఏదైనా ప్రెసిడెంటో పిఎంఓ ఇచ్చి ఇతను వచ్చాడు అని చెప్పేసి అంటారు. 2022కు సంబంధించి ఎవరు రాలేదు బికాజ్ ఆఫ్ కోవిడ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో అదేవిధంగా 2023కి సంబంధించి ఈజిప్ట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అబ్దుల్ ఫతాహ్ ఎల్ సిసి అనే వ్యక్తి రాబోతున్నారు. సో ఇదండి ఓవరాల్గా మనకు సంబంధించిన వ్యక్తి. సో మనం ఇక్కడ సైక్లోన్ ఒక డిఫెన్స్ సంబంధించి కవర్ చేశాము. అట్ ద సేమ్ టైం ఇక్కడ 2023కి సంబంధించి రిపబ్లిక్ డే ఈవెంట్స్ ఏమున్నాయో దాని గురించి కూడా డిస్కస్ చేశాము. ఫస్ట్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అండి. రేపు ఏదైనా రిపబ్లిక్ డేకి సంబంధించి సరి కాని అంశం ఏది, సరి అయిన అంశం ఏది అని చెప్పేసి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఖచ్చితంగా నీకు ఫస్ట్ వ్యక్తి ఎవరు, 2021 కూడా ఎవరో ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, 2022లో కూడా ఎవరు రాలేదు అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మనకి ఏదైతే న్యూజిలాండ్ నూతన ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ అనే వ్యక్తి రావడం జరుగుతుందండి. ఏదైతే మనకి క్రిస్ హిప్కిన్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం, ఇతను రాబోతున్నారు, ఆల్మోస్ట్ వచ్చినట్టే అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఈవెంట్లో రావడం జరిగిందండి. ఏదైతే మనకి క్రిస్ హిప్కిన్స్ అనే వ్యక్తి న్యూజిలాండ్ నూతన ప్రధానమంత్రి కానున్నారు అని చెప్పేసి, ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాని ఆమె పేరు లేడీ అండి, ఈమె వచ్చేసరికి మనకి జెసిండా ఆర్డెర్న్ అనే ఒక లేడీ మనకి రీసెంట్గా ఈ పదవి నుంచి దిగిపోవడం జరిగిందండి. సో దీన్ని నేను సరిగ్గా నిర్వహించలేకపోతున్నాను, ఇది నా వల్ల కావటం లేదు అని చెప్పేసి ఆమె పదవికి రాజీనామా చేసింది. సో ఆమె ప్లేస్లోకి మనకి ఏదైతే మనకి క్రిస్ హిప్కిన్స్ అనే వ్యక్తి రాబోతున్నారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి వార్తల్లో రావడం జరిగింది. సో అదేవిధంగా ఇతను లేబర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, వెరీ ఇంపార్టెంట్ అండి. సో లేబర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో ఈ 2 పాయింట్స్ సరిపోతాయండి. సో ఆయన 2008 తొలిసారిగా పార్లమెంట్కి ఎన్నికయ్యారని చెప్పేసి, 2022లో COVID-19 మంత్రిగా నియమితులయ్యారని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం జరిగింది. అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనకు అవసరం లేదులే, కానీ మనం ఓవరాల్గా ఇక్కడ పార్టీ లేబర్ పార్టీ జెసిండా ఆర్డెర్న్ ప్లేస్లో క్రిస్ హిప్కిన్స్ అనే వ్యక్తి రాబోతున్నారు, ఆల్మోస్ట్ వచ్చినట్టేనండి. సో రాబోతున్నారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనకి న్యూజిలాండ్ అనగానే మనకి 2 పాయింట్లు రావాలండి. ఒకటి వచ్చేసి మనకి
మనకి రీసెంట్గా సిగరెట్లను నిషేధించిన కంట్రీ ఏదైతే ఆ దేశంలో 2009లో జన్మించిన యూత్ అంటే ఎవరైతే యువకులు ఉంటారో 2009 జనవరి 1 నుంచి ఆఫ్టర్ ఎవరైనా పుట్టిన వ్యక్తులకి ఈ యొక్క సిగరెట్లు అమ్మకూడదు అని చెప్పేసి సిగరెట్లు నిషేధించిన ఏదైనా కంట్రీ ఉందంటే రీసెంట్గా న్యూజిలాండ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా మహిళలకి ఫస్ట్ టైం ఓటు హక్కు కల్పించిన కంట్రీ ఏదైనా ఉన్నా సరే అది కూడా న్యూజిలాండ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది మనకి రీసెంట్గా కరెంట్ ఈవెంట్లో రావడం జరిగిందండి. 2009 తర్వాత పుట్టిన ఎవరైతే యువకులు ఆ కంట్రీలో ఉంటారో అలాంటి వ్యక్తులకు సిగరెట్లు అమ్మడం అనేది నిషేధం అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నిజాం వారసుడిగా అజ్మత్ జా అని చెప్పేసి చౌమహల్లా ప్యాలెస్ నుంచి ప్రకటన అని చెప్పేసి మనకి ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి. సో చౌమహల్లా ప్యాలెస్ అని చెప్పేసి సో అజ్మత్ జా అని చెప్పేసి రావడం జరిగిందండి. సో మనము లాస్ట్ 2-3 వీడియోస్లో మనం దీని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఎవరైతే మనకి దీనికి సంబంధించి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు మన రీసెంట్గా చనిపోవడం జరిగిందండి. సో అతని పేరు వచ్చేసరికి మనకి మక్రమ్ జా అని చెప్పేసి మనకి మక్రమ్ జా అని చెప్పేసి చనిపోవడం జరిగిందండి. సో ఇతను ఎక్కడ చనిపోయాడు అంటే మనము ఏదైతే టర్కీ అని చెప్పేసి చెప్తామండి పేరు మార్చారు, తుర్కియేగా పేరు మార్చారండి. సో మనకి తుర్కియేగా పేరు మార్చడం జరిగింది. టర్కీ క్యాపిటల్ ఏదైతే మనకి ఇస్తాన్బుల్ ఉంటుందో ఇస్తాన్బుల్ అండి. సో ఇస్తాన్బుల్ ఉంటుందో ఇక్కడ చనిపోవడం జరిగింది. సో వీని యొక్క కొరకు ఎవరైతే మనకి మక్రామ్ జా యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో అజ్మత్ జా ఇతను వారసుడిగా ఉంటారు అని చెప్పేసి మనకి చౌమహల్లా ప్యాలెస్ ప్రకటించడం జరిగింది అనే పాయింట్ మనం గుర్తుంచుకొని సరిపోతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చౌమహల్లా ప్యాలెస్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఇది ఎక్కడుంది అంటే హైదరాబాద్లో ఉంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి మక్రమ్ జా అనే వ్యక్తి ఇతను 7వ నిజాం ఏదైతే మనకి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు చనిపోయారు. సో అతని యొక్క ప్లేస్లోకి వారసుడిగా మనకి ఏదైతే మనకి అజ్మత్ జా అని చెప్పేసి మీర్ మహమ్మద్ అజ్మత్ జా అనే వ్యక్తి వచ్చారు అనే పాయింట్ మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇతను 1960లో లండన్లో జన్మించాడని చెప్పేసి ఇతను ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇతను ప్రొఫెషన్ ఏంటంటే ఫోటోగ్రాఫర్ అట. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కొల్లేరు జీవ వైవిధ్య జలతారు అని చెప్పేసి వచ్చిందండి. సో కొల్లేరు జీవ వైవిధ్య జలతారు అని చెప్పేసి మనకు ప్రధానంగా కొల్లేరు లేక్ అనేది ఈరోజు ప్రధానంగా మనకి వార్తల్లో రావడం జరిగిందండి. సో మీ అందరికీ ఐడియా ఉందండి కొల్లేరు లేక్ గురించి. ఇట్ ఈస్ ఎ ఫ్రెష్ వాటర్ లేక్, మంచినీటి సరస్సు అని చెప్పేసి చెప్పొచ్చు అండి. సో దీని చరిత్ర ఒకసారి చూసినట్లయితే ఈ యొక్క చెరువు కోసం ఈ యొక్క సరస్సు కోసం యుద్ధాలు జరిగినాయని చెప్పేసి శాతవాహనుల కాలంలో కానివ్వండి, వేంగి చళుక్యుల కాలంలో కానివ్వండి ఈ యొక్క లేక్ కోసం యుద్ధాలు జరిగినాయని చెప్పి చెప్తా ఉన్నారండి. దానికి సంబంధించి ఏదైతే చైనా యాత్రికుడు ఎవరైతే ఉన్నారో హ్యూయాన్ సాంగ్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి. సో మనకి హ్యూయాన్ సాంగ్ అనే వ్యక్తి ఉన్నారు. ఇతను ఏదైతే మనకి ఇతని గ్రంథాల ద్వారా అప్పుడు వేంగిని దర్శించానని, దాంట్లో భాగంగానే కొల్లేరు లేక్ అని కూడా ఒకదాన్ని దర్శించానని చెప్పేసి ఈయన గ్రంథాల్లో రాయడం జరిగిందండి. ఇతను చైనా యాత్రికుడు. సో మన ఏపీ హిస్టరీలో కూడా ఇతని గురించి మీరు పేరు వినే ఉంటారు. సో ఇతని కాలంలోనే ఇది వచ్చిందని చెప్పేసి గ్రంథాల ద్వారా తెలుస్తుందండి. సో అదేవిధంగా నూజువీడి జమీందారులు వీళ్ళు ఏదైతే కామదాన కుటుంబానికి ఈ యొక్క సరస్సుని దానం ఇచ్చారని చెప్పేసి కొన్ని గ్రంథాల్లో కూడా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది చరిత్ర అండి. ఇప్పుడు ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే ఇక్కడికి వచ్చేసి పర్యాటనకు సంబంధించి వలస పక్షులు ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పేసి మనకి ప్రధానంగా ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కొల్లేరు సరస్సు పక్కనే మనకి అటపాక బర్డ్ శాంచురీ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో అటపాక బర్డ్ శాంచురీ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని పెలికాన్ వ్యాలీ అని కూడా అంటారనమాట. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇది దగ్గరగా ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దులో ఉంటుంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలండి. దగ్గరగా 77,138 ఎకరాల్లో ఇది విస్తరించిందని చెప్పి చెప్తా ఉన్నారు. దగ్గరగా 901 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది ఉంది అని చెప్పి చెప్తున్నారండి. సో అదేవిధంగా మనకి రామ్సార్ సైట్స్ అని చెప్పేసి మొత్తం 75 ఉన్నాయండి రామ్సార్ సైట్ ఇండియాలో. సో మన ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్సార్ సైట్లోకి లిస్ట్ అయిన ఒకే ఒకటి ఏదైనా చిత్తడి నేలలు ఉన్నాయంటే అదే కొల్లేరు లేక్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. 2002 సంవత్సరంలో అండి. సో మనకి 2002 సంవత్సరంలో
2002 సంవత్సరంలో దీన్ని రామ్సార్ సైట్లో గుర్తించడం జరిగింది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 2002 ఆగస్టు 19వ తారీఖున దీన్ని రామ్సార్ సైట్లో లిస్ట్ చేయడం జరిగింది. సో మీ అందరికీ రామ్సార్ అనే ఐడియా ఉంటుందండి. మనకి రామ్సార్ యాక్ట్ అని చెప్పేసి 1971లో వచ్చిందండి. సో మనకి 1971లో వచ్చింది రామ్సార్ యాక్ట్. సో దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒకటి రామ్సార్ సైట్లోకి లిస్ట్ అయింది. దట్ ఈస్ కొల్లేరు లేక్. ఎప్పుడు అంటే 2002 ఆగస్టు 19న లిస్ట్ అయింది. సో ఇక్కడ వచ్చేసరికి పెలికాన్ కానివ్వండి, సైబీరియన్, ఆస్ట్రేలియా, నైజీరియా ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ పక్షులు వలసగా వస్తున్నాయని చెప్పేసి మనకి ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి. ఇవే కాకుండా మనము నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీలో భాగంగా ఏదైతే మనకి కొల్లేరు లేక్ వైల్డ్ లైఫ్ శాంచురీ కానివ్వండి, అదేవిధంగా అటపాకా బర్డ్ శాంచురీ కానివ్వండి, అదేవిధంగా కొరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ కానివ్వండి, కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంచురీ కానివ్వండి, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ కానివ్వండి, పాపికొండలు నేషనల్ పార్క్ కానివ్వండి, రొళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంచురీ కానివ్వండి, కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంచురీ కానివ్వండి, ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్. ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు వార్తల్లోకి వచ్చినాయండి. సో మనకి రీసెంట్గా కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఏనుగులకు ప్రసిద్ధి అని చెప్పేసి, తమిళనాడు నుంచి ఎక్కువగా వలస వస్తున్నాయని చెప్పేసి, అది చిత్తూరు జిల్లాలో ఉంటుంది కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కోరంగి లేదా కొరింగా అని చెప్పేసి అంటాం, అది మన కాకినాడలోనే ఉంటుంది. అక్కడికి ద గ్రేట్ నాట్ అనే పక్షులు రష్యా నుంచి ఇక్కడికి వలస వచ్చాయని చెప్పేసి, ఫిబ్రవరి మార్చిలో మళ్ళీ సంతానాన్ని తీసుకొని మళ్ళీ ఇక్కడే ఉత్పత్తి చేసి సంతానంతో పాటు మళ్ళీ వెళ్తాయని చెప్పేసి మనకి ప్రధానంగా ఈవెంట్ రావడం జరిగిందండి. సో ఇలాంటివి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెక్ట్ చేయవలసిన అంశాలు. సో లాస్ట్ టైం మనకి ప్రిలిమ్స్లో మెయిన్స్లో నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది. లాస్ట్ టైం మనకి తెలంగాణకు సంబంధించి కూడా బిట్ రావడం జరిగిందండి. సో మనకు రేపు ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఈ టాపిక్ నుంచి బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఏవైతే మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చెప్తా ఉన్నామో అవి ఖచ్చితంగా మీ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీ రోల్ ప్లే చేయబోతున్నాయి అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలండి. ఖచ్చితంగా మనకి మీ సొంతగా అంటే ఏదైతే మీరు వీడియోస్ చూస్తూ పాస్ చేసుకుంటూ నోట్స్ చేసుకుంటే మీకు మంచి యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.